మిమ్మల్ని కన్న తల్లిలాగా ప్రేమించే నా జీవితాన్ని నాశనం చేద్దామని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారే, అది మీకు తప్పనిపించడం లేదా పిన్ని? మిమ్మల్ని ఎంతో నమ్మి దేవతలాగా గొప్పగా చూసుకునే మావి గారికి నమ్మక ద్రోహం చేస్తున్నారే, ఎంత పెద్ద ఘోరం ఇది. నా విషయంలో, గౌతమ్ విషయంలోనే కాదు, ఆఫీస్ విషయంలోనూ మీరు ఎన్నో మోసాలు చేశారని అనిపిస్తుంది. ఎస్, నాకు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. గౌతమ్ చైర్మన్ అవ్వకుండా అడ్డుకోవాలని పార్థసారథి గారిని రౌడీలతో కొట్టించింది మీరేనని నాకు అర్థమవుతుంది. నేను కష్టపడి వేసిన డిజైన్స్ ని ప్రణవి దొంగలించి ఆఫీస్ లో ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రణవిని ఆఫీస్ కి వెళ్లేలా చేసింది మీరే కదా? ఇన్వెస్టర్లు మీకు వార్నింగ్ ఇవ్వడం నా కళ్ళారా నేను చూశాను. అంటే ఏదో పెద్ద స్కామే చేశారు. 2 days లో కలుద్దాం అంటున్నారు, అంతే కదండి? మేనేజర్ అంత ధైర్యంగా గౌతమ్తో ఎంటీ స్టాంప్ పేపర్స్ మీద సంతకం చేయించడానికి ట్రై చేశాడంటే దాని వెనుక సూత్రధారి మీరే అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇది సామాన్యురాలు కాదు, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఒక్క ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని నేను ఇంట్లో ఆఫీస్లో చేసిన నేరాలు ఘోరాలు అన్నీ ఒక్కొక్కటిగా కనిపెట్టేస్తుంది. మావయ్య గారు ఏం చేశారని ఆయనకి వెన్నుపోటు పొడిచారు? నేను మీకేం అన్యాయం చేశానని నా మీద ఇంతలా పగబట్టారు? చెప్పండి పిన్ని. అరే చూడు మిథున, నువ్వు ఒక్క సంఘటననే బేస్ చేసుకొని ఆఫీస్ విషయాల్లో లేనిపోనివన్నీ ఊహించుకొని నా మీద చాలా నిందలు వేస్తున్నావు, అది తప్పు. అరే మా అన్నయ్య ఆఫీస్కి రాని ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడి నా తెలివితేటలతో ఎన్నో గ్రేట్ డెసిషన్స్ తీసుకొని బిజినెస్ ని చాలా డెవలప్ చేశాను. నువ్వన్నట్టు నేను ఫ్రాడ్లు స్కామ్లు చేస్తుంటే ఈ ఇల్లు గాని ఈ కంపెనీ గాని ఇటువంటి స్థాయిలో ఉండేవే కావు, అది నువ్వు గుర్తుపెట్టుకో. అరే మెజారిటీ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ నేనే చైర్మన్ కావాలి అని చెప్పి కోరుకున్నా నా మేనల్లుడికి ఆ పోస్ట్ దక్కేలా చేశాను. కానీ ప్రణవికి తల్లిగా నీ విషయంలో పగబట్టింది మాత్రం వాస్తవమే. ఎస్ ఎస్, నీ వల్లే నా కూతురికి చాలా అన్యాయం జరిగింది. అరే ప్రణవి చిన్నప్పటి నుండి గౌతమ్ ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. గౌతమ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉంటానని నా కూతురు ఎన్నో కలలు కంది. కానీ వాడు కమిషనర్ కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. గౌతమే తన భర్త అని ఫిక్స్ అయిన నా కూతురు అది తట్టుకోలేక బయట ప్రపంచానికి దూరమై 8 సంవత్సరాలు చీకట్లో మగ్గిపోయింది. ఏదో ఒక రోజున గౌతమ్ వస్తాడని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. కానీ ఒక రోజున గౌతమ్ ఆచూకీ తెలిసింది. అప్పుడే గౌతమ్ భార్య మీనా ప్రాణాలతో లేదు అని తెలియగానే నా ప్రాణం లేచొచ్చినట్టుగా అయింది. అదే రోజు ప్రణవికి ప్రామిస్ చేశాను, గౌతమ్తో నీ పెళ్లి జరిపిస్తాను అని. కానీ నేను వచ్చేసరికి గౌతమ్కి నీకు పెళ్లి జరిగిపోయేసరికి నా గుండె ఆగినట్టయింది. కానీ నీకు మాయ మాటలు చెప్పి నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు గౌతమ్ చిలక గోరింకల్లా కాపురం చేయడానికి కాదు. నిన్ను ఎలాగైనా సరే గౌతమ్ జీవితంలోంచి పంపించేసి గౌతమ్కి నా కూతురికి పెళ్లి చేద్దామని. చాలా పెద్ద ప్లానే వేశారు. కానీ అది మీ వల్ల అయిందా? కరెక్టే. ఎప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను గౌతమ్ని విడగొట్టలేకపోయాను. కానీ ఇప్పుడు గౌతమ్కి ప్రణవిని దగ్గర చేసి నిన్ను ఈ ఇంట్లోంచి గౌతమ్ జీవితంలోంచి గెంటేస్తాను. ఇంపాసిబుల్. మీరు విడగొడితే విడిపోవడానికి మాదంత బలహీనమైన బంధం అనుకున్నారా? ప్రేమతో ఏకమై దైవ సాక్షిగా తాళితో ముడిపడ్డ మాంగళ్య బంధం. నేను తలుచుకుంటే ఏ బంధానికైనా బీతులు వారేలా చేస్తాను. పెళ్లైన మగాన్ని కోరుకోవడం చాలా పెద్ద తప్పు. అటువంటి తప్పు చేస్తున్న ప్రణవిని వద్దమ్మా
ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి గౌతమ్ నీ వాడవుతాడని రెచ్చగొట్టడం ఒక తల్లిగా మీకు సిగ్గనిపించడం లేదా? చిన్నప్పటి నుంచి నా బిడ్డ కోరుకున్నది దక్కేలా చేయటం నా బాధ్యత అనిపించింది. అరే ఎన్నో సంవత్సరాలుగా ప్రణవి ఎవరి కోసమైతే ఎదురు చూస్తుందో తన బావని నువ్వు మధ్యలో వచ్చి గద్దలా తడుకుపోతూ ఉంటే తల్లిగా నేను చూస్తూ ఊరుకోవడం నా తప్పనిపించింది. అయినా గౌతమ్ నీ మెళ్ళో తాళి కట్టాడని నువ్వనుకుంటున్నావు, కానీ ప్రణవి మెళ్ళో కట్టాల్సిన తాళిని పొరపాటున నీ మెళ్ళో కట్టాడని నేనంటున్నాను. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. నేను గౌతమ్ భార్యాభర్తలం అవ్వాలని ఆ దేవుడే నిర్ణయించాక గౌతమ్ నా మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. పిచ్చిదానా, గౌతమ్ ఫస్ట్ ఏదో నీకే తాళి కట్టినట్టు తెగ రెచ్చిపోతున్నావు. గౌతమ్ మొదట తాళి కట్టింది మీనాకి, అది పోయాక నీకు కట్టాడు. ఇక నువ్వు పోతే ప్రణవికి కడతాడు తాళి. ఏంటి బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో నాకు ఎదురొచ్చి నిలబడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇక మీ ఆటలు సాగవులేండి. గౌతమ్ వచ్చాక ఇంతవరకు మీరాడిన నాటకానికి తెర దించేస్తాను. అందరికీ మీ అసలు స్వరూపాన్ని పరిచయం చేస్తాను. అప్పుడు ఈ ఇంట్లో దేవతలా ఓ వెలుగు వెలిగిన మీరు అందరి ముందు దోషిలా తలదించుకుంటారు. అంతవరకు చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చేత కాని దాన్ని కాదు. కళ్ళు మూసి తెరిచేలోపే కనుగుడ్లు పీకి పారేసే ది గ్రేట్ ఇంద్రాణి. గౌతమ్ వచ్చేలోపే నీ సంగతి తేల్చేస్తాను. ఛాలెంజా? ఏ నా అనుభవం అంత లేదు నీ వయసు. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు. తాళిబంధాన్ని తెంచాలన్న తుచ్చమైన కోరిక మీదే. తాళి కట్టిన భర్తని మీ నుంచి కాపాడుకోవాలనే ఆశయం నాది. మీ అనుభవం కంటే నా ఆశయం గొప్పది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో గెలుపు నాదే. నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. ఛాలెంజ్. బావా, ఏంటి బావా నువ్వు ఇంత కూల్ వెదర్ లో కూడా నువ్వు ఇంకా వర్క్ చేస్తున్నావు? అయిపోయింది ప్రణవి, జస్ట్ 1 minute.